అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి అట్లూరి. మన ఛానల్లో ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ని మీ అందరూ ఆదరించి అభిమానించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగనే నా రాబోయే వీడియోస్ కూడా అలాగనే ఆదరిస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు మీ ముందుకి ఇంకొక కొత్త టాపిక్తో వచ్చాను. అదేంటంటే ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ కొంతమంది అనుకునేది ఏంటంటే నాకు కూడా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే బాగుంటుంది, రైట్. నేను కూడా ఎప్పుడన్నా వెళ్ళి సరదాగా వెళ్ళి వారానికో నెలకో వెళ్ళి అసలు చూసుకొని వస్తాను, అసలుకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడ తీసుకుంటే నేను పెట్టిన దానికి కొంచెం ఎక్కువ రిటర్న్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కువ మందికి ఏంటంటే డ్రీమ్ ఏంటంటే నాకు కూడా ఒక ఎకరం పొలం ఉండాలి, 5 ఎకరాల పొలం ఉండాలి, దాంట్లో చిన్న ఫామ్ హౌస్ కూడా ఉంటే బాగుంటుంది అనేది చాలామందికి డ్రీమ్ ఉంటుంది. ఫస్ట్ అందరికి ఉండేది ఏంటంటే ఒక ఇల్లు కావాలి, కారు కావాలి, ఇవి రెండు ఉంటాయి. ఇవి రెండు ఫుల్ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ దేనికి వెళ్తారు అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్కి వెళ్తారు, ఫామ్ ల్యాండ్స్కి వెళ్తారు అన్నమాట, ఫార్మింగ్ ల్యాండ్స్కి వెళ్తారు. ఒక 5 ఎకరాలు ఫార్మింగ్ ల్యాండ్ ఉంటే బాగుంటుంది, దాంట్లో నేను ఒక గెస్ట్ హౌస్ లేకపోతే ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఎప్పుడో వీకెండ్కి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి వెళ్ళి సరదాగా ఫ్యామిలీతో ఒక టైం స్పెండ్ చేసి మళ్ళీ నా మైండ్ అంతా కూడా రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతాను అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే అసలు ఎక్కడ కొంటే బాగుంటుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. మనకి కావాల్సింది ఏంటంటే మన బడ్జెట్ ఏంటిది అనే దాని మీదనే ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి కూడా దొరుకుతాయి, మనకి అవైలబిలిటీ దొరుకుతాయి అన్నమాట. మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలి అని అనుకున్న వాళ్ళ బడ్జెట్, నా బడ్జెట్ నాకు ఒక 30 లక్షలే ఉంది, 40 లక్షలే ఉంది అని అనుకుంటే ఏమవుతుందంటే మనం కంప్లీట్గా ఏంటంటే కొంచెం దూరమే వెళ్ళాల్సి ఉంటుంది, సిటీకి కొద్దిగా దూరమే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఎలాగా అంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నాకు ఒక 30 లక్షలు నా దగ్గర ఉన్నాయి. నాకేంటంటే నాకు గట్కేసర్లోనే ఒక 1 ఎకరా నాకు కావాలి అంటే దొరకదు. కంపల్సరీగా ఏంటంటే మనము ఒక 60-70 కిలోమీటర్లు అయినా సరే మినిమం మనము ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఈ తెలంగాణలో ఏంటంటే రేట్లు బాగా పెరిగిపోయినాయి అన్నమాట. ఎవరు కూడా ఏంటంటే అంతకంటే తక్కువకి ఎవరు కూడా అమ్మట్లేదు. అందుకోసం మనం కూడా ఏం చేయాల్సి ఉంటుందంటే కొంచెం దూరం వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళే కొంది మనకి రేటు కొంచెం అట్లా తక్కువనే ఉంటుంటుంది. ఎవరైనా కానీ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే రోడ్డు కనెక్టివిటీ ఎలాగుంది. అఫ్కోర్స్ మనకి రోడ్డు కనెక్టివిటీ ఉందంటే రేటు కూడా అఫ్కోర్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. దాంతోపాటు అసలు అగ్రికల్చర్ ల్యాండ్లో ఎలాంటి సాయిల్ ఉంది, రైట్. బ్లాక్ సాయిల్ ఉందా లేకపోతే రెడ్ సాయిల్ ఉందా, ఉంటే నియర్ బై అసలుకి ఎలాంటి పంటలు పండుతున్నాయి అనేది కూడా మనం ఒకసారి ఒక ఎంక్వైరీ మనమే చేసుకోవాలి, రైట్. ఎవరైనా ఏజెంటు చెప్పిన మాటలు వినకుండా, అఫ్కోర్స్ వినాలి కానీ మన ఓన్ ఎంక్వైరీ అనేది కూడా మనం చేసుకోవాలి. దానికి తగ్గట్లుగానే ఇవి రెండు మెయిన్ అనమాట. ఆ సాయిల్ ఏంటిది, దాంతోపాటు రోడ్ కనెక్టివిటీ ఏంటిది, థర్డ్ వన్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి వాటర్ ఫెసిలిటీ ఎలాగుంది, బోర్లు వేస్తే వాటర్ పడుతున్నాయా లేకపోతే నియర్ బై ఏదన్నా కెనాల్ ఉందా, వాటర్ ఎలా వస్తాయి అనేది. ఇవి మూడైతే మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. మనకి వచ్చే రేటు కూడా ఏంటంటే మనం కొనాలనుకున్న రేటు కూడా ఏంటంటే ఈ మూడింటి మీద డిపెండ్ అయ్యే ఉంటుందన్నమాట. నా దగ్గర ఒక 30 లక్షలే ఉన్నాయి అంటే హైవే నుంచి కనీసం మళ్ళీ మనం ఒక సబ్ రోడ్లోంచి మళ్ళీ కొద్దిగా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది, ఒక 5-6 కిలోమీటర్లు 7-8 కిలోమీటర్లు. మనకి ఆ 30 లక్షలు 40 లక్షల్లోనే మనకి ఒక ఎకరా కావాలి అని అనుకుంటే మనకి ఈస్ట్ వైపు కొద్దిగా అవైలబిలిటీ ప్రస్తుతానికైతే ఉంది. మనకి ఈస్ట్ వైపు అంటే మనకి ఇటు కొంచెం ఆలేరు దాటిన తర్వాత, ఆలేరు కూడా దాటాలి, ఆలేరు జనగాం కూడా దాటిన తర్వాత కొద్దిగా మనకి ఇప్పుడు అటువైపు మనకి ఈ ఫామ్ ల్యాండ్స్ కాన్సెప్ట్ అనేది కొంచెం ఎక్కువ పెరిగింది. అక్కడ మనము 1 ఎకరా 2 ఎకరాస్ 3 ఎకరాస్ అట్లా తీసుకొని దాంట్లో మనం ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకొని మనము వీకెండ్స్ లేకపోతే మంత్ ఎండ్ ఒకసారి వెళ్ళేసి రిఫ్రెష్ అయ్యి రావచ్చు అనమాట. కొద్దిగా రేట్ ఎక్కువ పెట్టగలమంటే ఒక 50 లక్షలు 60 లక్షలు కొంచెం. అఫ్కోర్స్ ఇవి కూడా ఏంటంటే నేను హైవేకి కొంచెం దూరమే చెప్తాను, ఎందుకంటే హైవే మీద ఉన్నాయి అన్నీ కూడా ఏంటంటే రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏ హైవే తీసుకున్నా కానీ ₹1,00,00,000 పైనే ఉన్నాయి కానీ తక్కువైతే మాత్రం ఎక్కడ లేవు. కొంచెం నాకు ఒక 50 లక్షలు 60 లక్షల్లోనే కావాలి అంటే కొద్దిగా హైవే నుంచి కొద్దిగా సబ్ రోడ్స్కి వెళ్ళాలి. ఆ సబ్ రోడ్స్ కూడా ఏంటంటే ఒక 5-6 కిలోమీటర్స్ 7-8 కిలోమీటర్స్ అట్లా లోపలికి వెళ్ళే కొంది ఏంటంటే కొంచెం మనకి రేట్ తక్కువ వస్తుంటుంది. కనీసం మీరు చూసుకునేటప్పుడు కూడా ఏంటంటే నా కారు కనీసం కారన్నా వెళ్ళే దారి ఉందా లేదా, నక్షా రోడ్డు అంటుంటారు కదా,
ఆ దారన్న ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. అది చూసుకున్నాము అంటే కనుక మనము 100% సేఫ్లో ఉన్నట్లు అనమాట. ఒక 60 లక్షలు 70 లక్షలు నేను పెట్టగలను అనుకుంటే మనకి ఈ బెంగళూరు హైవే నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళేసి మనము అసలుకి ఆ ల్యాండ్స్ ఎక్కడున్నాయి ఏంటిది అనేది మనం చూసుకోగలుగుతాము. బెంగళూరు హైవే నుంచి కనీసం మళ్ళీ 7-8 కిలోమీటర్స్ 8-9 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి ఈ కొంచెం తక్కువ రేట్లో ఒక 60 ల్యాక్స్ 70 ల్యాక్స్లో మనకి ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లేదు నేను ఇంకొంచెం ఎక్కువ పెడతాను అని అనుకుంటే మనకి ఈ ముంబై హైవే కూడా మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ దొరుకుతాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడ కూడా మనము హైవే నుంచి మనం కొద్దిగా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్తేనే అప్పుడు మనకి ₹1 కోటి అరౌండ్లో మనకి ఇటు సదాశివపేట వైపు కానివ్వండి, లేకపోతే ఇటు నుంచి మోమిన్పేట్ రూట్ కానివ్వండి, లేకపోతే శంకరపల్లి రూట్ కానివ్వండి, ఈ ఏరియాస్లో కొద్దిగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంచెం ఎక్కువ అమౌంట్ కనుక పెట్టగలిగాము అంటే మనకి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఇంకా అంతకంటే ఇంకా తక్కువలో కావాలి కొద్దిగా అనుకుంటే ఇటు మనకి సిద్దిపేట, కరీంనగర్ ఈ రూట్లలో కూడా కొద్దిగా మనకి కొంచెం అంటే మరీ అంత తక్కువ లేవు. అక్కడ కూడా కనీసం 25 to 30, 35, 40 దాకా 40 ల్యాక్స్ దాకా పర్ ఎకరా ఇటువైపు నడుస్తుంది అనమాట. సో కానీ ఎవరైనా కానీ కొనాలి, అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనాలి అని అనుకుంటే కనీసం ఈ 3 విషయాలైతే మాత్రం 100% గుర్తుపెట్టుకోండి. నేను లీగాలిటీగా చెప్పట్లేదు. లీగాలిటీగా అంటే అది కంపల్సరీగా మీరు ఒక లాయర్ని కాంటాక్ట్ చేసి అతని ద్వారా వెళ్తేనే బాగుంటుంది. అఫ్కోర్స్ ఉంది, లిస్ట్ ఉంది లీగాలిటీగా వాళ్ళు ఏమేమి చెక్ చేసుకోవాలనేది కూడా ఉంది నా దగ్గర. నేను మీకు ఎవరైతే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేస్తారో వాళ్ళకి నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. కానీ వాటికంటే కనీసం ముందు మనకి ఆ ల్యాండ్ నచ్చాలి కదా. సో ఆ ల్యాండ్ ఎలా ఉందనేది చూసుకోండి. ఫస్ట్ మనకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కావాలి. దాని తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే ఆ ల్యాండ్ ఏ సాయిల్ ఉంది, మనకి అక్కడ ఎలాంటి పంటలు పండుతాయి, బ్లాక్ సాయిల్ ఉందా, రెడ్ సాయిల్ ఉందా, లేకపోతే ఎలాంటి పంటలు పండుతాయి అనేది చూసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, అక్కడ బోర్ వేస్తే పడుతున్నాయా, లేకపోతే నియర్ బై ఎక్కడన్నా కానీ ఏమైనా కెనాల్స్ ఉన్నాయా, అక్కడి నుంచి మనకి ఏమైనా వాటర్ సప్లై ఉందా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలి అని అనుకుంటున్నారు అంటే కనుక మీరు నన్ను కాంటాక్ట్ చేయగలిగారు అంటే కనుక నేను మీకు రైట్ గైడెన్స్ ఇవ్వగలుగుతాను. మీరు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేశారు అంటే కనుక మీ రిక్వైర్మెంట్ బట్టేసేసి మీకు ఎక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ సూట్ అవుతుంది అనే దానికి నేను మీకు సజెస్ట్ చేయగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.